విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. నమస్కారం. మహతి భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. 2026 జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు తీసుకోవాల్సిన పరిహారాలేంటి, వీటన్నిటి గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారు ఒక స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఆల్సో లైఫ్ అండ్ వెల్నెస్ కోచ్. వారే వనజ రామశెట్టి గారు. నమస్కారం మ్యామ్. నమస్తే మా భార్గవి. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీనెస్ వస్తుంది మేడం. థ్యాంక్ యూ, మై ప్లెజర్. మేడం, ముందుగా అసలు జూన్ నెల ఎలా ఉండబోతుంది, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి జూన్ నెలలో? తప్పకుండా. అయితే 2026 జూన్ టారో ప్రకారం ఓవరాల్గా ఎట్లా ఉంది అన్నది ఫస్ట్ చూసి, దాని తర్వాత రాసుల వారీగా ఎట్లా ఉంది అన్నది అలాగే ఒకసారి చూసుకుందాం. ఓకే. బేస్డ్ ఆన్ ఈ కార్డ్స్ ప్రకారం ఏంటంటే, ఓవరాల్ జూన్ మంత్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో చాలామంది లైఫ్స్లో ఫైనాన్షియల్ ప్రెషర్ పెరుగుతుంది. ఓకే, ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది. జూన్ మంత్లో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి కనబడతాయి అన్నమాట. ఇప్పుడు ఎస్పెషలీ ఆఫ్టర్ 10th of June తర్వాత ఇప్పుడు ఎవరిని పలకరించినా, ఎవరికి ఫోన్ చేసినా ఏదో ఒక హెల్త్ ఇష్యూ చెప్తానే ఉంటారు. కాబట్టి హెల్త్ పరంగా కాస్త కేర్ఫుల్గా ఉండవలసిన మంత్ కూడా జూనే. ఓకే, ఎవరైతే పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ బిజినెసెస్లో ఉంటున్నారో వాళ్ళు ఎక్స్ట్రీమ్గా కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఓవరాల్గా చూసుకుంటే ఎనర్జీస్. ఓకే, రాసుల వారీగా ఎవరికి ఎట్లా ఉందన్న చెప్తాము, బట్ స్టిల్ కొంతమందికి ఇవన్నీ అర్థం కావు. సో సడన్గా పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేసి, లేకపోతే పార్ట్నర్షిప్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, ఇట్లాంటి ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ డబుల్ కేర్ఫుల్గా ఉండడము, లీగాలిటీస్ ఏవైతే ఉన్నాయో, లీగల్గా ఏదైనా మీ డాక్యుమెంట్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ప్రాపర్గా చదివి చూసి సంతకాలు పెట్టడం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ అన్నమాట. ఓకే, దాని తర్వాత జూన్లో ఇంకొక మంచి సజెషన్ ఏంటి అంటే, ఎస్పెషలీ మనం ఎంత కష్టపడితే అంత ఫలితము ఉంటుంది అని ఒక బ్యూటిఫుల్ కార్డ్ అనమాట. అంటే చాలామందికి జూన్లో మంచి మంచి మార్పులు వస్తాయి. చాలా రాసుల వారికి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అందరము ఇట్లాంటి మాలాంటి స్పిరిచువల్ హీలర్స్ అందరము ఫలానా రాశి వాళ్ళకి బాగుంటుంది, ఫలానా వాళ్ళకి బాగుండదు, సో ఒక 5 రాసుల వారికి చాలా జూన్ నుంచి చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్తారు. చూస్తున్నాం కూడా ఇప్పుడు మనం, గురువు మారుతుంది కాబట్టి చాలా మందికి మంచి మంచి మార్పులు, డబ్బులు రాబోతున్నాయి, కెరీర్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. సో ఇవన్నీ వింటున్నప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఎట్లాగో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి గురువు మార్పు జరుగుతోంది. ఓకే, ఆ జరిగిన ప్రాసెస్లో ఏ వీడియో ఓపెన్ చేసినా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు మనీ. ఓకే, ఆదాయం పెరగబోతుంది, ఆదాయం చాలా బాగుండబోతుంది, మీ లైఫ్లో మంచి ఎక్కువ సంపాదించబోతున్నారు, మీరు ఇప్పుడు దాకా ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో అవి డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయని చెప్తూ ఉంటారు. సో అందరికీ నేను చెప్పేది ఒకటే ఒక సజెషన్ ఏంటి అంటే, అన్నీ మనీ ఒక్కటే కాదు. అందరూ ఏమనుకుంటామంటే డబ్బులు ఒకటే ఉంటే చాలా హ్యాపీగా ఉండిపోతాము, చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది అని. సో గురువు మారుతున్నప్పుడు ఏంటంటే, గురువు బలం ఇంకా ఎలా పెంచుకోవాలి అన్నది చూసుకోవడం చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఇక్కడ గురువు ఏం చేస్తాడంటే, జనరల్గా ఇప్పుడు టారో పక్కన పెట్టి మనం ఆస్ట్రాలజికల్గా ఓవరాల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా మీ జీవితంలో మీరు ఏదైతే ఫౌండేషన్స్ వేసారో, నిజంగా కష్టపడ్డారో, జెన్యూన్గా కష్టపడ్డారో, చాలా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్ వేశారు, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ, చదువుల్లో కానీ, రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఎనీథింగ్ వేసినవి జూన్ 2 తర్వాత మీకు ఆ రిజల్ట్స్ కనబడతాయి అన్నమాట. ఎవరైతే కష్టపడలేదు, ఏం చేయలేదు, ఎటువంటి ఎఫర్ట్ వేయలేదు, వస్తే వచ్చింది పోతే పోయింది అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో మాత్రం పెద్ద పెద్ద మిరాకిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ అనమాట. అందరు చెప్తున్నారు కదా, జూన్ 2 నుంచి నా దశ తిరిగిపోతుంది, చూడండి ఎట్లా ఉంటుంది. మీరు ఒకవేళ అంతకుముందు కష్టపడకపోతే ఆ దశ తిరగదు, ఇంకా మీరు కష్టపడితేనే మీకు ఆ ఫలితం దక్కుతుంది. కాబట్టి ఇది అందరూ గుర్తుపెట్టుకొని ఇక నుంచైనా
గురు బలం బాగుండాలి అనుకుంటే ప్రతి ఒక్క గ్రహం ఏ గ్రహ బలం బాగుండాలన్నా దానికి తగ్గట్టుగా మీరు మీ ఎఫర్ట్స్ వేయాలి, సిన్సియర్గా ఉండాలి, మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. రైట్? సో జూన్లో చాలామందికి మంచి మంచి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. బట్ దట్ డిపెండ్స్ ఆన్ మీరు అంతకుముందు మీ ఏమేం చేశారు, ఎట్లాంటి పనులు చేశారు, ఎంత బాగా మిమ్మల్ని మీరు పూజలు కానివ్వండి, మంచి పనులు కానివ్వండి, ఎంత కష్టపడ్డారు, ఎంత మంచిగా ఇన్వెస్ట్ చేశారు, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది జూన్ అనమాట. ఓకే మేడం, టారో కార్డ్స్ ప్రకారం 2026 జూన్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. జూన్ 2026 సింహరాశి వాళ్ళకి టారో గైడెన్స్ ఎట్లా ఉందన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సింహరాశి వాళ్ళకి ఫస్ట్ కార్డు నాకు వచ్చింది ఏంటి అంటే, మీరు ఈ మంత్ మొత్తము బృహస్పతి ఆరాధన అంటే గురువు ఆరాధన చేసుకోవడం. ఓకే, బృహస్పతి మంత్రం స్పెసిఫిక్గా ఉంటుంది. ఆ మంత్రాన్ని మీరు గురుగ్రహం యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని రెగ్యులర్గా చాంట్ చేసుకోవడం. ఓకే, అదొకటి చేయండి. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేటప్పుడల్లా మీరు ఈ మంత్రాన్ని దేవానాంచ ఋషినాంచ గురుం కాంచన సన్నివం బుద్ధిమంత్రం తిలోకేశం తం నమామి బృహస్పతి, చిన్న చాంటింగ్. ఇది మీరు 108, 2111 ఏదన్నా చేసుకోండి. కాకపోతే ఈ మంత్ మొత్తం ఇది మీకు ఒక కవచం లాగా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ఒక్క మంత్రం అనమాట. సో రీడింగ్స్ పరంగా చూసుకుంటే కనుక కొన్ని విషయాలని జస్ట్ ఇగ్నోర్ అండ్ లీవ్. కొన్ని బ్యాగేజ్ వదిలేయాలని చెప్తాం కదా, కొన్ని బ్యాగేజెస్ అలాగే క్యారీ చేసుకొని వాళ్ళు ఇప్పుడు కిందటి నెల వాళ్ళేదో అన్నారు, అంతకుముందు వాళ్ళేదో అన్నారు. సో డే టు డే లైఫ్లో ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మిమ్మల్ని హర్ట్ చేసే ఉంటారు, చేస్తూ ఉంటారు. అవన్నిటినీ క్యారీ చేయొద్దు, జస్ట్ లెట్ గో, అక్కడ వదిలేయండి అంతే, మూవ్ ఫార్వర్డ్. ఓకే, అదొకటి. మీరు వర్క్ పరంగా ఎంత కష్టపడితేనే అంత ఫలితం వస్తుంది. మీ వర్క్ని వేరే వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళు చేస్తారులే అని మీరు కామ్గా కూర్చుంటే కనుక మీకు వచ్చే రికగ్నిషన్ పక్కన వాళ్ళకి మాత్రమే వెళ్తుంది, మీకు రాదు. ఇది ఒక గైడెన్స్ మాత్రమే సింహరాశి వాళ్ళకి. అండ్ పెద్ద ప్రోగ్రెస్గా అనిపించదు, మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను ఎంత చేసినా నాకేం ప్రోగ్రెస్ అనిపించట్లేదే ఈ నెలలో అన్న ఒక డిప్రెషన్ లాగా. వర్క్ పరంగానే ఒక డిప్రెషన్, బిజినెస్ ఆర్ వర్క్ వాట్ ఎవర్ ఇట్. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే చిన్న చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మీ ఆఫీస్లో ఉన్న కలీగ్స్ తోటి, మీ సుపీరియర్స్ తోటి ఇవన్నీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కాస్త అవాయిడ్ చేసి ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండడము, లాజిక్గా మాట్లాడడము, ఎవరితోటన్నా ఒక డిస్కషన్ పెట్టాలి మీ సుపీరియర్స్ తోటి, మీ బాసెస్ తోటి అంటే హ్యావ్ యువర్ నంబర్స్ ఇన్ ప్లేస్. అంటే మీరు ఏం వర్క్ చేశారు, మీ నంబర్స్ ఏంటి, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సేల్స్ అట్లాంటి ప్రొఫెషన్స్లో ఉన్నారు, మీరు ఎంత టార్గెట్ అచీవ్ చేశారు, మీ వల్ల బిజినెస్కి ఎంత రెవెన్యూ యాడ్ అయింది, ఇట్లాంటి నంబర్స్ మైండ్లో పెట్టుకుని హ్యావ్ సమ్ డాక్యుమెంట్ ఇన్ హ్యాండ్. దాని తర్వాత వెళ్ళి మాట్లాడితే అప్పుడు ప్రాబ్లమ్స్కి కొంచెం సాల్వ్ అవుతుంది. ఓకే, ఈ నెలలో ఇంకొక ఎక్సలెంట్ న్యూస్ ఏంటంటే ల్యాండ్ రిలేటెడ్ డీల్స్ ఎవరైతే చేస్తారో, కొంతమంది రియల్ ఎస్టేట్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ నెలలో మీకు మంచి డీల్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ల్యాండ్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి. రెండోది హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఇంతకుముందు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవన్నీ మీకు సాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. మూడో గుడ్ న్యూస్ ఏంటి అంటే మీరు చక్కగా ఈ నెలలో ఏదైనా ప్రాపర్టీ ప్లాన్ చేస్తే కొనుక్కోండి. మీకు అఫోర్డబిలిటీ ఉంటే హ్యాపీగా ఆ ల్యాండ్, ఆ ప్రాపర్టీ మీద మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే బట్ ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. యాక్చువల్గా మనం జూన్ ఓవరాల్ మంత్ చూస్తే కూడా మనకి ఇనీషియల్గా అదే చెప్పాం కదా, ఖర్చులు ఓవరాల్గా ఎక్కువ ఉంటాయి. సో రాశి పరంగా చూసుకున్నా కూడా అందరికీ ఆల్మోస్ట్ ఇప్పటిదాకా మనం చేసిన వాటిలో అందరికీ ఖర్చులు ఎక్కువ కనపడుతున్నాయి కదా. సో వీళ్ళకి కూడా ఎక్కువ ఖర్చులు కనపడుతున్నాయి. ఖర్చుల వలన మీరు ల్యాండ్స్ కొనుక్కోవడానికి వాటికి వీటికి బయట ఎక్కడ అప్పులు చేయొద్దు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. ఓకే, అయితే రిలేషన్షిప్స్ పరంగా చూసుకుంటే మీ ఇంట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటుంటుందంటే మీరు మీ ఇంట్లో పిల్లల్ని కానీ మీ భార్యని కానీ బ్రదర్ సిస్టర్స్లో మీరు ఎవరిని మెచ్చుకోరు, అప్రిషియేషన్. ఓకే, సో మనకేమవుతుంది, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రిలేషన్షిప్ స్మూత్గా వెళ్ళాలి, స్ట్రాంగ్గా ఉండాలి అంటే వాళ్ళు చేసిన పనులకి మనము అప్రిషియేట్ చేయాలి. సింహరాశి వాళ్ళకి అంత తొందరగా అప్రిషియేట్ చేయలేరు అవతల వాళ్ళని అనమాట. ఎందుకంటే నేనే గ్రేట్ అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ అప్రిసియేషన్ చాలా చాలా అవసరం మీకు.
రైట్. సో మీ భార్య ఏదైనా మంచి వంట చేసి పెడితేనో, లేకపోతే మీ హస్బెండ్ మీకు ఏదైనా మంచి ఏదైనా తీసుకొచ్చినా, ఏం చేసినా చిన్న చిన్న హెల్ప్స్ చేసినప్పుడు కూడా ఆ అప్రిసియేషన్ అన్నది చాలా చాలా అవసరం ఈ నెలలో సింహరాశి వాళ్ళకి. అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక మీకు కీళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఎక్కువ వేర్ అండ్ టేర్ లేకుండా చూసుకోండి. ఎక్కువగా అతిగా మెట్లు ఎక్కడము, కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు, 7 అంతస్తులు 8 అంతస్తులు కూడా ఎక్కేస్తూ ఉంటారు. మీరు అబవ్ 40 అట్లా ఉంటే కనుక అట్లాంటివి స్టాప్ చేసి ఈ నెల కాస్త కేర్ఫుల్గా ఉండండి. కావాల్సిన కాల్షియం అట్లాంటివి బాడీకి తీసుకుని కొంచెం కేర్ఫుల్గా అతిగా స్ట్రెయిన్ చేయకుండా ఉంటే మీ నీస్ని సరిపోతుంది. ఓకే. అండ్ వీరు చేయాల్సిన రెగ్యులర్గా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిరోజు చాంట్ చేయడం. నేను స్టార్టింగ్లో ఒక బృహస్పతి మంత్రం చెప్పాను, అది చేసుకోవడము. మీకు ఫేవరబుల్ కలర్ ఈ నెలలో వైట్ కలర్ అనమాట. సో అండ్ అట్ ద సేమ్ టైం లక్కీ డే 5th of June. సో ఇవి వీళ్ళకి గైడెన్సెస్ ఫర్ సింహరాశి వాళ్ళకి. సో ఈ గైడెన్స్ని అనుసరించి మీరు ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకుంటే ఈ మంత్ మొత్తం పీస్ఫుల్గా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. వెల్కమ్ మా.